నిన్న కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ అంటే పూర్తిగా మేము మొన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే కేవలం కల్వకుర్తి అభివృద్ధి గురించి ఆచారాలను వ్యక్తిగతంగా తిట్టిననే ఉద్దేశంతో అది మంచి పద్ధతి కాదని మేము చాలా సౌమ్యంగా సూక్ష్మంగా మంచి మాటలతో మేము పెట్టినాము. కానీ వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తిట్టి అది కూడా ఏదో కావాలని కొంతమందిని ముంగలేసి వాళ్ళని అసలైన వాళ్ళు ముంగలికి రాకుండా వీళ్ళని కావాలని చెప్పి వీళ్ళని కొంతమందిని పెట్టి ముంగలు పెట్టి మాట్లాడడం జరిగింది. ముందు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ ఇచ్చింది కల్వకుర్తి ప్రజల సమస్యల కోసం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది ప్రజల సమస్య కోసం. క్యాంప్ ఆఫీస్ అనేది కాంగ్రెస్ పార్టీ అడ్డ కాదు. మీరు అవసరమైతే సపరేట్గా మీకు నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉండి మీరు కాంగ్రెస్ పార్టీలోనే జీవితాంతం ఉంటామని నమ్మకం మీకుంటే మాలాగా ఇప్పుడు మా ఆచారాన్ని ఎట్లయితే ఈ పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడో ఇండనే ఉంటా ఇండనే చచ్చిపోతా నా పార్టీ ఉదయం ఇక్కడ నుంచే పోవాలని ఒక శాశ్వతమైన ఒక బలమైన నిర్ణయంతో ఆయన ఎట్లయితే పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక పార్టీ ఆఫీస్ కట్టుకోండి. ముందు మీరు పార్టీ ఆఫీస్ కట్టుకొని అక్కడ పెట్టండి. మీరు పొద్దున్న లేస్తే ఛాయలు తాగడానికి, టిఫిన్లు చేయడానికి, మధ్యాహ్నం బిర్యానీ తినడానికి, సాయంత్రం సెటిల్మెంట్ల కోసం కాదు క్యాంప్ ఆఫీస్. ఇక అల్మాస్పల్లి నుంచి రామగిరి వరకు దాదాపు 2.5 లక్షల మంది కోసము ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మించారు. గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశం అది. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, అధికారులతో సమీక్ష చేసుకోవచ్చు, ప్రజలతో మాట్లాడుకోవచ్చు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మీరు ఎమ్మెల్యే గారు మీరు మీ పార్టీ నాయకులు పూర్తిగా అది కాంగ్రెస్ పార్టీ అడ్డలాగా మార్చి అక్కడ సెటిల్మెంట్లు తినడానికి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే బాగుండదు. అవన్నీ బంద్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెడితే ఫస్ట్ మేమే అక్కడ ప్రెస్ మీట్ మీదకు మేమే వస్తాం డైరెక్ట్ గా. ముందు మాత్రం ఇది హెచ్చరికలుగా మీరు తీసుకోవాలి. తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు. మీరు 20 నెలలు వచ్చి కల్వకుర్తిలో అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో అందరికి వచ్చినట్టు మన కల్వకుర్తికి వచ్చినాయి. మీరు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసిరు అనేది అది ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎవరు చెప్తలేదు. అందరికి వచ్చినట్టు మనకు వచ్చినాయి. మీకే కాదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అదే ఫండ్ వస్తుంది, బీజేపీ ఎమ్మెల్యేలకు అదే ఫండ్ వస్తుంది, అందరికి అదే ఫండ్ వస్తుంది. మీరు కల్వకుర్తికి ఏం చేశారు? మీరు వచ్చిన తర్వాత కల్వకుర్తి అంటే కవులకుర్తి, ఇక్కడ జ్ఞాన భండారం ఉంది, ఇక్కడ మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, ఎంతో సాహిత్యం ఉంది. అలాంటి కల్వకుర్తిలో మీరు వచ్చి 20 నెలలు అయింది. ఒక గ్రంథాలయాన్ని కూడా మీరు ఇంతవరకు కట్టలేకపోయారు. ఒక గ్రంథాలయం మీరు వ్యక్తిగతంగా మీరు పెద్ద విద్యావేత్త మీరు అనుకుంటే 1 కోటి 2 కోట్లు సొంత ఫండ్ పెట్టి కట్టవచ్చు. అక్కడ ఏం జరుగుతుంది? గ్రంథాలయం మూతపడింది. పక్కన ఉన్న బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులలో ఎవరున్నారు? కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు సాయంత్రం అయితే ఆడుంటారు. వాళ్ళంతా అక్కడ ఆకర్షణకు గురవుతారు. అంటే మీరు ఒక గ్రంథాలయం కూడా మీరు నిర్మించలేకపోయారు. మళ్ళీ మీరు అభివృద్ధి గురించి 6 లైన్ల రోడ్డు తెస్తే ఆచార్యకి సన్మానిస్తానని మాట్లాడుతున్నారు. ముందు మీరు గ్రంథాలయం నిర్మించండి, మేము కూడా సన్మానిస్తాం, మేము కూడా స్వాగతిస్తాం. తర్వాత మున్సిపాలిటీ షెడ్లు వేసింది. గత ఎమ్మెల్యే అసమర్థత వల్ల దాన్ని ఓపెన్ చేయకుండా పోయింది. మీరు వచ్చి 20 నెలలు అవుతుంది, మున్సిపాలిటీ షెడ్లు ఓపెన్ చేయలేకపోయారు. అంటే మీరు స్థానికంగా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించలేకపోయారు. మీరు పెద్ద సమస్యలు కల్వకుర్తికి నేను ఏదో చేసినా మీరు ఏమీ చేయలేదండి ఎమ్మెల్యే గారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ముందు మీకు చేతనైతే ఆ 2 పనులు చేసి మీరు మాట్లాడండి. మేము మిమ్మల్ని స్వాగతిస్తాం, మేమే దగ్గర ఉండి సత్కరిస్తాం. తర్వాత ఇక ప్రతి ఒక్కరు నోరు తెరిస్తే ఆచరణ 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 అంటుంది. ఆచరణకు మాట్లాడే హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 5 సార్లు 2వ స్థానంలో నిలిచిన వ్యక్తి ఆయన. ఇక్కడ 70,000 ఓట్లు ఆయన పడ్డాయి. 70,000 మంది ఆయన ఎవరి ఉన్నారు. మీకు ఆయనకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే తేడా. అంటే ఒక 2,500 ఓటు వస్తే ఆచరణ గారు కూడా ఎమ్మెల్యే అవుతారు. అంటే అలాంటి వ్యక్తి ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరు ఇచ్చిన దొంగ హామీల వల్ల, ఈ దొంగ గ్యారంటీల వల్ల ఆయన ఓడిపోయింది. ఒకవేళ మీరు దొంగ హామీలు ఇవ్వకుండా ఆ రోజు 18,000 కోట్ల బడ్జెట్ ఉంది, 6,500 కోట్లు అప్పుల పోతున్నాయి నిన్న మీరు ప్రెస్ మీట్ లో అంటున్నారు. ఆ విషయం మీకు తెలియదా? మరి తెలిసి కూడా మీరు ఎందుకు ఇచ్చిర్రు? మీరు అబద్ధపు హామీలు దొంగ గ్యారెంటీలతో వచ్చారు కాబట్టి ఆచారణ ఖచ్చితంగా అడుగుతాడు. మాకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని మీ కార్యకర్త ఒక ఆమె అంటుంది. మాకు లేవా ఫండమెంటల్ రైట్స్? అంటే మేము భారతీయులం కాదా? అంటే మేము మాట్లాడొద్దా? అంటే మీరు రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే ఏం చెప్తాడు? ఈయన భారతదేశంలో మేము భారతీయులం, మాకు హక్కు ఉంది, నరేంద్ర మోడీని మేము తిడతాం ఇష్టానుసారం అంటారు. అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము తిట్టొద్దా? మేము బరాబర్ తిడతాం. మా భాష ఇంకా పెరుగుతుంది.
ఎందుకంటే మీకు 20 నెలలే ఉంది టైం, 20 నెలలు అయింది కాబట్టి భాష మేము ఇంకొక సంవత్సరం దాటితే ప్రతిరోజు మా భాష కూడా పెరుగుతుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ అనేవి అందరికీ ఉంటాయి. మీరు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు, ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. 5 సార్లు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆచారణ ప్రతి పాయింట్ ఈ కల్వకుర్తి నియోజకవర్గం గురించి ప్రతి పాయింట్ మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. అభివృద్ధి అంటే ఆయన ఈ కల్వకుర్తికి 119 నియోజకవర్గాలలో తెలంగాణలో ఏ నియోజకవర్గానికి లేని 3 నేషనల్ హైవేలు ఆయనే తీసుకొచ్చింది. 2014 ముందుకు కల్వకుర్తికి ఒక నేషనల్ హైవే ఇదే కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు నాకు తెలిసి ఒక 10 మంది దాకా ఉన్నట్టున్నారు. ఎవరైనా ఏమైనా చేసినా ఈయన శ్రీశైలం రోడ్ దొంగ రోడ్ పోతుంటే ఆపలేకపోయారు. మీరు కల్వకుర్తి మీదకి వెళ్ళి చేయకుండా దొంగ రోడ్ పోతే మీరు దాన్ని వదిలేసారు. మీరు ఎన్ని చేసిరు, మీరు ఏ అభివృద్ధి చేయలేదు కల్వకుర్తికి. మొత్తం ఇక్కడ ఎంత అవకాశం ఉన్నా భౌగోళికంగా కల్వకుర్తికి ఉన్నటువంటి లాభాలని ఏది మీరు పట్టించుకోకుంటే ఆచారణ 3 నేషనల్ హైవేలు తెచ్చిండు, వాటి మీదకి స్ట్రీట్ లైట్లు తెచ్చిండు, అన్ని అభివృద్ధి కార్యక్రమం. ఆయన 2వ ప్లేస్ లో ఉన్నా కూడా కల్వకుర్తి గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆయన గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, మేము కొట్లాడతాం. మీరు నెక్స్ట్ టైం గనక ప్రెస్ మీట్, నేను మళ్ళీ చెప్తున్నా, 2వసారి ఎందుకు చెప్తున్నా అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉన్నది ప్రెస్ మీట్ కోసం కాదు, అది ఉన్నది ప్రజల కోసం. ఎమ్మెల్యే గారు మీకు చేతనైతే ఈ జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండ్రు. మీరు అంతకన్నా బిజీ ఉంటారా అండి? మీకున్న 2 లక్షల ఓటర్లకు మీరు ప్రతి వారం ఉండండి. మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి. 4 అధికారులను పక్కకు పెట్టుకోండి. మండలానికి అధికారులను తీసుకోండి. మండలానికి ఒక వ్యక్తి నాడు నిర్మించండి. ప్రజల సమస్యలు ఏనండి, ప్రజల కోసం తెరిచి ఉండండి. ఇంతకుముందు కూడా గత ఎమ్మెల్యే కూడా దాన్ని దర్బార్లాగా వేసిండు, ప్రజలు ఆయన బుద్ధి చెప్పారు. మళ్ళీ మీకు ఆ అవకాశం మీరు కూడా అదే దారిలో పోతున్నారు. కేసీఆర్ ఏమో కొంచెం స్లోగా పోయిండు, మీరు కొంచెం స్పీడ్ ఎక్కువ పోతున్నారు. అంటే మీకు 5 ఏళ్ళ టైం కూడా ఉండేటట్లేదు, ఇంకా ఆ లోపలనే పోయేటట్టు. మీకు అవకాశం ఉంటే పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మాత్రం ప్రజల కోసమే తెరిచిపెట్టండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందులోకి ఉండొద్దు, ప్రెస్ మీట్లు నిర్వహించవద్దు. ఇది మేము స్ట్రాంగ్ గా గట్టిగా మాట్లాడుతున్నాం. రేపు మాత్రం మీరు ఎవరైనా అక్కడ ప్రెస్ మీట్లు పార్టీకి వెళ్ళి పెడితే మాత్రం మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాను, రాంభూపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. రాంభూపాల్ రెడ్డి గారు జనరల్ టికెట్ అని చెప్పారు. జనరల్ టికెట్ లో వస్తాడు. ఆనంద్ కుమార్ గారిని కూడా రమ్మనండి. బీసీ దాంట్లకు దీంట్లకు పోవద్దు. ఏ బీసీకి అన్యాయం చేయకుండా జనరల్ టికెట్కి వస్తే ఇంకొక బీసీ అక్కడ నిలబడతాడు, ఎవరో ఒక బీసీ అయితే గెలుస్తాడు. కాబట్టి ఆ బీసీ నాయకునికి మీరు అవకాశం ఇచ్చి మీరు జనరల్ టికెట్ రాండి. మీరు నిన్న మీరు సవాల్ చేసారు, ఆ సవాల్ని మేము స్వాగతిస్తున్నాం, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము కూడా చెప్తున్నాం, రాంభూపాల్ రెడ్డి గారు ఆనంద్ కుమార్ గారి మీద జనరల్ టికెట్ దగ్గర ఖచ్చితంగా పోటీ పడతాడు. మీకు షాత్ అయితే, మీకు దమ్ముంటే జనరల్ టికెట్ కు రండి. అక్కడ రాంభూపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం.